హనుమంతుడి గుడి లేని ఊరుండొచ్చు గానీ ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే పేదల కష్టాలు తీరేవన్నారు. ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన సొంతింటి కలను తాము నెరవేరుస్తున్నామని చెప్పారు. గత పాలకులు పట్టించుకొని మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ నేతల వెనుక తానెందుకుంటానని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వారికే కాకుండా తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో పేదల సొంతింటి కల నెరవేరలేదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ సర్కారే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడే పైలాన్ ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. తర్వాత దామరచెర్ల బహిరంగ సభలో మంత్రులతో కలిసి పాల్గొన్నారు. పారదర్శకంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు సీఎం. పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కప్డా ఔర్ మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము గూడెము తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు. 1,00,000 కోట్లు సంపాదించినా కేసీఆర్ కు సంతోషం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చి వాళ్లల్లో వాళ్ళు కత్తులతో కొట్లాడుకుంటున్నారని చెప్పారు. పేదల కోసం చేయాల్సిన పనులు తమకు ఉన్నాయని, కుటుంబ పంచాయతీలోకి తమను లాగొద్దన్నారు సీఎం రేవంత్. 110 నెలల అధికారంలో ఉండి 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి బావ బామ్మర్ది అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి. మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల. ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి. పేదలందరికీ విడుదల వారీగా ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో ఒక్క ఇల్లు కట్టించలేదని చెప్పారు. చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు మంత్రులు. గడిచిన 10 సంవత్సరాల ఆనాటి పరిపాలనలో పేదవాడిని ఆ ప్రభుత్వం చేడ పురుగులా చూసింది. అన్న మాట ప్రకారం మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇస్తూ గిరిజన నియోజకవర్గాలలో అత్యధికంగా ఇయ్యాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గానికి 1000 ఇళ్లు, ఐటీడీఏ పరిధిలో సుమారు 25,000 ఇళ్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ చూడలే, ముఖాలు చూసి పెట్టలే. అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి ఇల్లు ఇచ్చాడు, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇచ్చాడు, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కూపన్ కార్డు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి రూపంలో ఉన్నటువంటి మన రేవంత్ అన్న కూడా ఈరోజు ప్రతి పేదోని ముఖంలో అందం చూడడానికి, ఆనందం చూడడానికి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు మనకిచ్చి. ఖమ్మం పర్యటనకు ముందు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేములలో ఎస్జీడీ కార్నింగ్ టెక్నాలజీ 2వ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. గతంలో ఎంపీగా గెలిచిన కేసీఆర్ పాలమూరును పట్టించుకోలేదన్నారు. విద్య, ఉపాధి, ఇరిగేషన్ రంగాల్లో మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహబూబ్ నగర్లో మరోసారి బీఆర్ఎస్ లీడర్ల తీరుపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. బీఆర్ఎస్లో ఒకరిపై ఒకరు యాసిడ్ పోసుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. గతంలో చేసిన పాపాలన్నీ ఎక్కడకు పోతాయన్నారు. హరీష్, సంతోష్ రావు వెనుక తానెందుకు ఉంటానని ప్రశ్నించారు. ఏ చెత్తగాళ్ల వెనుక తాను ఉండనన్నారు సీఎం రేవంత్. చూస్తానే ఉండరు కదా, ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళే పొడుచుకుంటున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా?
ఆర్థికంగా ఇబ్బందులున్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అని ఫైర్ అయ్యారు. నేరేళ్ల పాపం సంతోష్దేనని ఆరోపించారు. నాన్న మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలని కేటీఆర్కు సూచించారు. తన భవిష్యత్ కార్యాచరణను ఇంకా నిర్ణయించుకోలేదన్నారు కవిత. నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం నేను గడిపిన. సడన్గా ఇవాళ నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. నేను గౌరవనీయ పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు ఒక సూచన చేస్తూ ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇవాళ బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న, పార్టీని కాపాడండి, పార్టీలో ఉన్న కార్యకర్తలని కాపాడండి, అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి. నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు. ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలకు వెళ్ళి పోయినారు కదా, పోలేదా? ఇవన్నీ హరిశన్న చేసినాయి కదా. నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ అ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయన్నే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేళ్ళు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే, ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. నేను రామన్నను ఉద్యోగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న నాకు? ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నేనేం ఆలోచించలేదు. ఎందుకోసం అంటే నిన్న నోటీస్ రావడం అనేటటువంటిది డెఫినెట్గా నేను కొంచెం బాగా బాధపడ్డా. నాకెందుకు నోటీస్ వస్తుంది, మరి నా లేఖ లీక్ అయింది, లీక్ చేసింది ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఆలోచన చేసుకోవాలి. అంటే నన్ను ఏం మాట్లాడకుండా నన్ను డైరెక్ట్గా ఉరిదీస్తారు. నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసినో కనీసం వాళ్ళను అడిగినరా, అడగలేదా, చర్యలు తీసుకున్నారా, తీసుకోలేదా, ఏమీ చెప్పకపోతే, ఆ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజలకు మనం ఏం చెప్తామన్నది నా ప్రశ్న. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన కామెంట్లు రాజకీయాల్లో దుమారం రేపాయి. దోచుకున్న సొమ్ము పంచుకోవడంలో వచ్చిన తేడాల్లో బీఆర్ఎస్లో గొడవలు కారణమని మండిపడ్డారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. కాళేశ్వరం అవినీతి అంశాన్ని డైవర్షన్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు కవిత ఏ ఉద్దేశంతో హరీష్ను టార్గెట్ చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన కామెంట్లు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆమె వ్యాఖ్యలపై స్పందించారు. కవిత ఎపిసోడ్ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా అన్నారు మంత్రి సీతక్క.
తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటపడేసరికి ఆయన కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని చెప్పారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిదే కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా అని ప్రశ్నించారు సీతక్క. హరీష్, సంతోషుల వల్లే తన తండ్రికి ఈ గతి పట్టిందని చెబుతున్న కవిత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయటం ఏంటన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. ఆమెను కాంగ్రెస్లోకి కాదు కదా, గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కనివ్వబోమని చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావుకు సంబంధం ఉందని చెప్పి అంటగట్టారు. అది ఎంతవరకు సమంజసమని చెప్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబానికి తగాదాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సంబంధం ఉంటుందండి? కవిత కొన్ని కఠోర సత్యాలు, మరికొన్ని అసత్యాలు మాట్లాడారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్లో కీలక నిర్ణయాలు తీసుకున్న వారిలో ఆమె ఒకరని చెప్పారు. కవితకు తెలియకుండా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆరే ఇలా చేయిస్తున్నారేమో అని సందేహం వ్యక్తం చేశారు మహేష్ కుమార్. కవిత గారు వల్ల కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అర్ధ సత్యాలు, కొన్ని అబద్ధాలు మాట్లాడినారు. ఇవాళ కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు, 5 ఆవిడొకరు. ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? కవిత వ్యాఖ్యలపై స్పందించారు బీజేపీ నేతలు. అవినీతి సొమ్ము పంపకాల్లో విభేదాల వల్లే బీఆర్ఎస్లో గొడవలు వచ్చాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులే చెప్తున్నారని గుర్తు చేశారు. 10 ఏళ్లలో తెలంగాణలో ఒక్క కుటుంబమే బాగుపడిందన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు అవినీతి చేశారని చెప్పేసి బీజేపీ చెప్తే రాజకీయం అనుకోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ ఎమ్మెల్సీనే ఈరోజు బయటకు వచ్చి కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, మా నాన్నగారికి తక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, మా బావ అన్న ఎక్కువ తీసుకున్నాను చెప్తా ఉన్నారు. కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ నేతలు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కవిత విషయాన్ని ముందుకు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కవిత రాజీనామా చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత అన్నారు. కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి. కవిత చెప్పాల్సినవి ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తాము గతంలో చెప్పినవే కవిత ఇప్పుడు చెప్తున్నారన్నారు. సంతోష్ రావు ఆస్తులు ఎలా పెరిగాయో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. కవిత చెప్పిన మోకిలా విల్లాపై కూడా సర్కార్ ఫోకస్ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్. 100% అవన్నీ వాస్తవాలు. మోకిలాలో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక కవిత గారు పేరు చెప్పారో ఆ ప్రాజెక్టు మీద కంపల్సరీ విచారణ జరిపించాలి. దాంట్లో ఉన్న లాక్యునాస్ ఏంది అనేది చూడాలి. ఆ మోకిలా ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులేంది, డబ్బులేంది, ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ 7 కిలో చేయడ శ్రీమంతుడైండు. దోచుకున్న సొమ్ములో సంతృప్తి లేని వాటా వచ్చినందుకే కవిత ఆరోపణలు చేస్తోందన్నారు బీజేపీ నేత రామారావు. ఉద్యమం పేరుతో అంతులేని తెలంగాణ ప్రజా సంపదను దోచుకోలేదని గుండెల మీద చెయ్యి వేసుకుని ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుతో పాటు కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు పాత్ర లేదా అని నిలదీశారు. ఇదంతా ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందంటే, మీరు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి పంపిణీ వాటాలు పెట్టుకున్న సందర్భంగా ఊరికి ఎక్కువ తక్కువ వస్తే నువ్వు తృప్తి చెందలే. ఎంత వచ్చిందో మీ నాన్న మీద ప్రెషర్ తెచ్చుంటావు. నాన్న, నేను ఆడపిల్లను, నాకు తక్కువ వచ్చింది, నాకు సమానమేనా? కవిత వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. ట్రబుల్ షూటర్ హరీష్ రావు బీఆర్ఎస్ కు గొప్ప సంపదని చెప్పారు. ఎవరి లాభం కోసం హరీష్ ను టార్గెట్ చేశారని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను, ఇది పద్ధతి కాదు, ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక, బీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడి ఉన్నారు, హరీష్కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకెవరినో సంతోషపెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది. రాష్ట్రంలో కవిత ఎపిసోడ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని కొందరంటే, కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికే డ్రామాలని మరికొందరు మండిపడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో వాగు ప్రవాహంలో ఆటో కొట్టుకుపోగా పెను ప్రమాదం తప్పింది. ఇంద్రవెల్లి మండలం సట్వాజ్ గ్రామ సమీప వాగు ప్రవాహంలో ఆటో దాటుతుండగా ఘటన జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు బయటపడ్డారు. ఆటో కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు ప్రయాణికుల్ని రక్షించారు. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షంతో సట్వాజ్ గ్రామ శివారు వాగు ప్రవాహం పెరగడంతో మండల ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. That's all for now.